క్రీస్తు యేసునందు ప్రియ క్రైస్తవ సంగమా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతును పోలి ఉండును. వాన కురిసెలు వరదలు వచ్చెను, గాలి విసిరి ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడను కనుక అది పడలేదు. మరి నా మాటలు విని వాడు చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవ, పరిశుద్ధుడు తండ్రి, వందనాలు చెల్లిస్తున్న ప్రభు చూపించాను. ప్రభువా, నీకు వందనాలు ఆయన. ఈ యొక్క క్రీస్తు బోధ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది బిడ్డలైతే వీక్షించున్నారు, ఈ వాక్యాన్ని ఆయన చూచున్నారు, వారికి కావలసిన జ్ఞానం దయచేయండి. ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా, నీ సేవకుండా నీ ఆత్మచేత నింపండి. ప్రభా, చదివబడినటువంటి లేఖనాల్లో ఉన్నటువంటి మర్మాలు మేము గ్రహించినట్లుగా మనసులు తెరవమని, మీరే నీ పరిశుద్ధాత్మ నడిపింపు చేత వినుచున్న నీ పిల్లలకు కావలసినటువంటి ప్రభా అర్థం చేసుకుని తెలివితేటలు వారికి కావలసినటువంటి కృప చూపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదర సహోదరులారా, మత్తయి సువార్త 7వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభు ఆయన మాట వినే వారి స్థితిని గురించి, ఆయన మాట వినని వారి స్థితిని గురించి ఇక్కడ చెప్తున్నాడు. ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు పరలోక సంబంధమైన విషయాలు మరి ఎన్నో ఆయన ఉపమానాల ద్వారా లోకానికి బోధించుతూ ఉన్నాడు. అటు రీతిగానే ఇక్కడ తన మాట వినేవారు, తన మాట వినని వారి గురించి ఇక్కడ ఒక ఉపమానంతో కూడినటువంటి బోధ ఆయన చేయటం మొదలుపెట్టాడు. ఒకటి బండ మీద కట్టబడిన ఇల్లు, రెండవది ఇసుక మీద కట్టబడిన ఇల్లు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుండి 27 వచనాల వరకు ఉన్నటువంటి లేఖన భాగంలో బండ మీద కట్టబడిన ఇల్లు, ఇసుక మీద కట్టబడిన ఇల్లు. బండ మీద కట్టబడిన ఇల్లు ఏమో బుద్ధిమంతుడట, రెండవదిగా ఇసుక మీద కట్టినటువంటి ఇల్లు అతడు బుద్ధిహీనుడుగా ఉన్నాడని యేసు ప్రభు చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ బండ మీద కట్టబడినటువంటి ఇల్లు, ఇసుక మీద కట్టబడిన ఇల్లును గురించి మనం ఆలోచించగలిగితే మానవ జీవితంలో ఇల్లు అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంది. కనుక గృహం లేకుండా మానవుడు సంతోషంగా జీవించడం అసాధ్యమైన పని. సమృద్ధిగా ఆహారం లేకపోయినా, సమృద్ధిగా వస్త్రాలు లేకపోయినా సరైనటువంటి గృహాన్ని మానవుడు నిర్మించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ గృహాన్ని నిర్మించుకునేటప్పుడు పునాది సరైన రీతిలో ఉండాలి. సరైన రీతిలో పునాది లేకపోతే ఆ ఇల్లు ఎక్కువ కాలం మన్నికగా ఉండదు, అది పడిపోవడానికి ఆస్కారం ఉంది. చూడండి, ఇక్కడ యేసుప్రభు మాట్లాడుతూ ఈ రెండు ఇల్లు కట్టుకున్నారట. ఒకడేమో బండ మీద కట్టబడిన వ్యక్తినేమో బుద్ధిమంతుడు అన్నారు, ఇసుక మీద కట్టుకున్నటువంటి వ్యక్తినేమో బుద్ధిహీనుడు అన్నారు. ఎందుకంటే ఇల్లు యొక్క మన్నిక మరి తెలియచేయబడాలంటే అది పూర్తిగా వర్షాలు కురిస్తే తప్ప ఆ యొక్క ఇంటి మన్నిక లేకపోతే ఇంటి యొక్క బేస్మెంట్ మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు మనం గ్రహించాల్సిన ఆవశ్యకత ఏంటంటే, ఇద్దరు ఇల్లు కట్టుకున్నారట. బుద్ధిమంతుడు ఇల్లు కట్టుకున్నాడు బండ మీద, బుద్ధిహీనుడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడు. అయితే ఇక్కడ రెండు ఇళ్ళల మీద మరి మనం గమనించాల్సిన సత్యం ఏంటంటే, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 25వ వచనంలో వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. అంటే ఇక్కడ బండ మీద కట్టబడినటువంటి ఇంటి మీద, మరి
భయంకరమైనటువంటి బండ మీద కట్టబడి ఇసుక మీద కట్టబడినటువంటి ఇంటి మీద మొదటిగా వానలు వచ్చినాయి అంట. వానలు వచ్చాయి. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథాన్ని మనం పరిశీలన చేయగలిగితే సామెతల గ్రంథం 25వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 25-23లో చూద్దాం. ఉత్తరపు గాలివాన పుట్టించును, కొండెగాని నాలుక కోపదృష్టి కలిగించును. గయ్యాళితో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్దెనొక మూలన నివసించుట మేలు. ఇక్కడ గమనించండి, ఇక్కడ వానలు అంటే కొండెగాళ్ళు. అంటే ఉత్తరపు గాలి వాన ఎలాగైతే వాన పుట్టిస్తుందో అలాగే కొండెగాళ్ళు మన గృహంలో ఉంటే మన గృహానికి ఒక ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక కొండెగాళ్ళు ఏ గృహం దగ్గర ఉంటారో ఆ గృహము మీద ఆ గృహం నిజంగా ఇక్కడ బండ మీద కట్టబడడం అంటే క్రీస్తు కొరింథీయులకు రాసిన 2:10-11లో క్రీస్తు అందరూ ఆత్మ సంబంధమైన బండలో త్రాగారు, ఆత్మతో ఒకే పానెం పుచ్చుకున్నారు. ఆ బండ క్రీస్తే అని బైబిల్లో వ్రాయబడినట్లుగా ఇక్కడ మరి వాన వచ్చింది అంటే బండ మీద కట్టబడిన ఇంటి మీదకి, అదేవిధంగా ఇసుక మీద కట్టబడిన ఇంటి మీదకి, రెండింటి మీదకి వాన వచ్చింది. ఈ వాన అంటే ఇక్కడ మనం గమనించాలి కొండెగాళ్ళు. వాస్తవంగా చాలా గృహాల్లో చాలా కుటుంబాలు పడిపోవటానికి కారణం కొండెగాళ్ళు. ఇటు సమాచారం అటు చెప్పేవారు, అటు సమాచారం ఇటు చెప్పేవారు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి మనం గ్రహించాలి, కొండెగాళ్ళు ఎక్కువ అవడం వల్ల కొండెగాళ్ళ యొక్క స్థితిని మనం పరిశీలన చేయగలిగితే వారి వల్ల ఎన్నో కుటుంబాలు పాడైపోతున్నాయి. అంటే క్రీస్తు మీద ఆధారపడినటువంటి కుటుంబం ఎలాగో నిలకడగా ఉంటుంది, కానీ క్రీస్తు మీద ఆధారపడిన వారు కొండెగాళ్ళు ఎక్కువ అవుతున్నప్పటికి కూడా ఆ వర్షము వంటి కొన్ని కొండెగాళ్ళు మరి గృహాల మీదకి వచ్చినప్పుడు, కుటుంబం మీదకి వచ్చినప్పుడు ఆ కుటుంబాలు పడిపోవడానికి అవకాశం ఉంది. రెండవదిగా మనం గమనించగలిగితే ఇక్కడ సామెతల గ్రంథం 28వ అధ్యాయం 3వ వచనంలో ఇక్కడ వాన అంటే ఇంకా మనం కొండెగాళ్ళు మాత్రమే కాదు, కానీ సామెతల గ్రంథం 28:3లో ఏం రాయబడిందంటే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 3వ వచనంలో మనం గమనించగలిగితే బీదలను బాధించే దరిద్రుడు ఆహార వస్తువులను ఉండనీయక కొట్టుకొనిపోవు వానతో సమానుడు. ఇక్కడ వాన లేక నీరు అంటే మనం అర్థం చేసుకోవాలి, ఇక్కడ బీదలను బాధించేవాళ్ళు ఎవరైతే ఉంటారో వారు మరి ఆహార వస్తువులు ఉండకుండా కొట్టుకొని పోయేటటువంటి మరి వానతో సమానంగా ఉన్నారని వాక్యంలో వ్రాయబడింది. కాబట్టి బీదలను మరి దరిద్రులను బాధించేటటువంటి వారు వానతో సమానంగా ఉన్నారు. కాబట్టి చాలామంది చాలా గృహాల్లో బీదలను బాధించే గృహాలుగా కుటుంబాలుగా ఉంటాయి. రెండవదిగా మనం గమనించగలిగితే వాన కురిసాను, రెండవది వరదలు వచ్చాను. వరదలు అంటే అర్థం ఇక్కడ సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం. ఇరవై 22:5లో ఏం రాయబడిందంటే మృత్యు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను, వరద పురులు వలె భక్తిహీనులు నా మీదకి వచ్చి నన్ను బెదిరింపగను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ భక్తిహీనులు వరదల్లాగా ఉన్నారు. వరదలు అంటే ఇక్కడ రావడం అర్థం భక్తిహీనులు ఎక్కువగా ఏ కుటుంబం మీద అయితే భక్తిహీనులు, ఏ కుటుంబం అయితే భక్తిహీనులు వరదల్లాగా వస్తారో, భక్తి లేనివారు, భయం లేనివారు, దైవ భీతి లేనివారు ఏ కుటుంబం మీద అయితే ఎక్కువ వస్తారో
ఆ కుటుంబము మీదకి వరదలు వచ్చినట్లు సమానం. అందుకు చూడండి, కుటుంబం అనగా ఇల్లు గట్టిగా దృఢంగా ఉండాలంటే వరదలు వస్తాయి కదా, వాళ్ళ తర్వాత బీభత్సమైన వరదలు వస్తాయి. ఈ వరదల వల్ల మరి సమృద్ధిగా మరి నీరు పారి ఎక్కువగా బేస్ మట్టానికి వచ్చి ఆ ఇల్లు పాడైపోవడానికి అవకాశం ఉంటుంది. ఆ బేస్ మట్టంలో ఉన్నటువంటి బలం తీసివేయబడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి, వరదలు అంటే భక్తిహీనులు. కాబట్టి భక్తిహీనులు సమానమైనటువంటి స్థితిలో, భక్తిహీనులు చాలామంది దైవ భయం లేనటువంటి వారు ఉంటారు. వారు ఏ కుటుంబం మీదకైతే వస్తారో ఆ కుటుంబంలోనికి వరదలు వచ్చినట్లే. ఇక్కడ భౌతిక సంబంధమైన వరదలు కాదు, ఇక్కడ వారి కుటుంబాలను పాడు చేయడానికి వచ్చే ఆత్మ సంబంధమైన వరదలు అనే విషయాన్ని మనం గమనించాలి. రెండవదిగా ఇక్కడ కీర్తన గ్రంథం 18వ సంకీర్తన 4వ వచనంలో కూడా ఏం రాయబడిందో చూద్దాం. కీర్తన గ్రంథం 18:4లో కూడా మరణ పాశములను చుట్టుకొనగను, భక్తిహీనుడు వరద పుర్లు వలె నా మీద పడి బెదిరింపగను. ఇక్కడ చూడండి, భక్తిహీనులు వరదల వలె వచ్చి మనం బెదిరిస్తారు. కనుక ఇక్కడ వాన కురిసెను అంటే, వాన అంటే కోపదృష్టి కలిగిన వారు, వాన అంటే మరి బీదలను కనికరించకుండా ఉండేటటువంటి వారు వానతో సమానంగా ఉంటే, ఇక్కడ వరదలు అంటే ఇక్కడ భక్తిహీనులు అంటే దైవ భయం లేని వారు, వారు కూడా కుటుంబాలను పాడు చేయటానికి, కుటుంబాల మీద వరదల వలె వచ్చి కుటుంబాలను పాడు చేసేటటువంటి ఆవశ్యకత ఉంది అనే సత్యాన్ని మనం గ్రహించాలి. అదేవిధంగా గాలి విసిరెను అనే బైబిల్లో వ్రాయబడింది. అదేవిధంగా సామెతల గ్రంథం 22:14 వచనంలో, సామెతల గ్రంథం 22:14లో 25:14 చూద్దాం. సామెతలు 25:14లో ఏం రాయబడిందంటే, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. ఆయన నా కన్ను దృష్టి ఎల్లప్పుడు యెహోవా వైపుకే తిరిగి ఉన్నది. సామెతల గ్రంథం చూడండి, క్షమించండి, సామెతల గ్రంథం 25:14లో, కపట మనసుతో దానమిచ్చి డంబములు చేయువాడు వర్షము లేని మబ్బును గాలిని పోలి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కపట మనసుతో ఎవరైతే దానం చేస్తారో, డంబాలు చెప్పుకుంటారో, వాళ్ళట మరి వాన లేని గాలితో, మబ్బు లేని, వర్షము లేని మబ్బు గాలిని పోలి ఉన్నాడని బైబిల్లో వ్రాయబడింది. కాబట్టి కపటమైనటువంటి వారు కూడా మరి గాలితో సమానంగా ఉన్నాడు. అదేవిధంగా సామెతల గ్రంథం 27:16లో కూడా ఏమి రాయబడిందో చూద్దాం ఒకసారి. 15 చదువు. ముసురు దినమున ఎడతెక్కారు నీళ్లును, గయ్యాళి అయిన భార్య సమానం. దాన్ని ఆపుజూచువాడు గాలిని ఆపుజూచు వానితోనూ, తన కుడి చేత నూనె పట్టుకుని వానితో సమానుడు. కాబట్టి ప్రియ సహోదరులారా, రెండవది ఇక్కడ గాలి అనగా గయ్యాళి అయిన భార్య. గయ్యాళితనముతో ఏ భార్య అయితే తన కుటుంబం ఉంటుందో ఆమె గాలితో సమానంగా. కనుక ఆమెను ఆపుచూచేవాడు గాలిని ఆపుచూచాలని ప్రయత్నం చేసే వ్యక్తితో ఉంటాడట, సమానంగా ఉంటాడు. కాబట్టి చాలా కుటుంబాల్లో భార్యలు మరి గయ్యాళితనంగా ఉంటారు. కనుక వారిని ఆపాలంటే చాలా కష్టం. కనుక ఆ కుటుంబము మరి భయంకరమైనటువంటి శ్రమలకు గురవ్వడానికి అవకాశం ఉంటుందని బైబిల్ గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మనం ఆలోచన చేయాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మన జీవితాలు ఎలాగున్నాయి? యేసుక్రీస్తు చెప్పాడు మత్తయి సువార్త 7:24 వచనంలో, కాబట్టి నా మాటని వాడి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉంటాడని వాక్యంలో రాయబడింది. కాబట్టి మనము ఇక్కడ బండ మీద ఇల్లు కట్టబడినాడు, క్రీస్తు మీద ఆధారపడటం. రెండోది ఇసుక మీద ఇల్లు కట్టుకోవడం అంటే లోక సంబంధం, ధనం మీద, బంధువుల మీద, అధికారం మీద, లోక సంబంధమైన బాంధవ్యాల మీద మనము ఆధారపడితే అది ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈరోజు ఏ ఇల్లు స్థిరంగా ఉంటుంది, ఏ ఇల్లు దృఢంగా ఉంటుంది అంటే కేవలం బండ మీద కట్టబడిన ఇల్లే దృఢంగా ఉంటుంది. ఎందుకంటే ఆ బండ మీద అక్కడ బేస్ గట్టిగా ఉంది, బండ మీద కట్టబడింది. కాబట్టి
ఈరోజు నీ జీవితంలో వరదల వంటి శ్రమలు వచ్చినా పడిపోతున్నావా? లేకపోతే గాలి వంటి శ్రమలు వచ్చినా నువ్వు పడిపోతున్నావా? లేకపోతే మరి వాన వంటి శ్రమలు వచ్చి నువ్వు పడిపోతున్నావా? ఈరోజు కారణం ఏంటంటే నువ్వు క్రీస్తు మీద ఆధారపడలేదు, నీ కుటుంబం క్రీస్తు మీద ఆధారపడలేదు. కనుక ఈరోజు అయినా సరే నీవు బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని వలె ఉండు. భౌతిక సంబంధమైన ఇల్లు కాదు ఇది, ఇక్కడ కుటుంబం అనే ఇల్లు కట్టుకో. క్రీస్తు మీద ఆధారపడు. ఖచ్చితంగా నీ కుటుంబంలో మరి వరదలు వచ్చిన, గాలి వచ్చిన, భయంకరమైనటువంటి వానలు వచ్చిన నీ ఇల్లు దృఢంగా ఉంటుంది, నీ కుటుంబం దృఢంగా ఉంటుంది, పడిపోవడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి ఈరోజు ఈ క్రీస్తు బోధ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యాన్ని వీక్షించినటువంటి నీవు ఎవరివైనా కావచ్చు, ఏ స్థితిలో ఉన్నావు, నీ కుటుంబ పరిస్థితులు ఎలాగున్నాయి, నువ్వు ఎవరి మీద ఆధారపడతాం ఒకసారి పరిశీలించుకొని క్రీస్తు మీద ఆధారపడగలిగితే, క్రీస్తు మీద నీ కుటుంబాన్ని కట్టుకోగలిగి సాతానుడు ఎన్ని రకాలైనటువంటి శోధనలు, వరదలు, మరి వానలు, గాలి వీచిన ఈ కుటుంబం పడిపోకుండా దృఢంగా ఉంటుంది. కాబట్టి అటు రీతిగా ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, క్రీస్తుని సొంత రక్షకునిగా, కుటుంబ యజమానుడిగా అంగీకరించి ఆయన మీద ఆధారపడు. నీ కుటుంబంలో అద్భుతాలు చూస్తావు, ఆశ్చర్యకార్యాలు చూస్తావు. సాతాను నీకు కొడు దూరంలో ఉంటాడు, ఎంత మాత్రం సాతాను నిన్ను జయించలేడు. నీ కుటుంబం అనే ఇంటిని పడగొట్టజాలడు. కనుక ఈరోజు ఒక తీర్మానం కలిగి దేవునికి ఇష్టలుగా, ఆయన సంతోషపరిచేవారిగా జీవించాలని, క్రీస్తు మీద ఆధారపడినటువంటి కుటుంబంగా మీరు ఉండాలని ప్రభు పేరట కోరుతూ ఈ మాటలు ముగిసిన దేవుడు తన పరిశుద్ధమైన మాటలు మన వెనుకలో దీవించడం కాక. ప్రార్థన చేద్దాం. మాట ప్రేమ కలిగిన మా దేవ, పరిశుద్ధులను తండ్రి, వందనాలు తెలుసుకుని చూపించండి ప్రభా. బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు తండ్రి, ఇదిగో ప్రభా, ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వారి స్థితిని చూస్తున్నాం. ఎవరైతే నీ మాట వింటారో వారు బండ మీద ఇల్లు కట్టుకున్న వారిగా ఉన్నారని, నీ వాక్యాన్ని వినకుండా ఎవరైతే ఉంటారో వారు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వారిగా ఉంటారని చెప్పావు ప్రభా. ఈరోజు నాయన ఈ వాక్యాన్ని వీక్షించిన బిడ్డల జీవితాలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి వానలు వచ్చినా, వరదలు వచ్చినా, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినా అది పడలేదని వాక్యం ద్వారా జ్ఞాపకం చేసే ప్రభా, స్తోత్రాలు చేసి చూపించండి. ఈ సమయంలో ఆయన వెత్తబడినటువంటి వాక్యాన్ని వారి హృదయాల్లో నాటండి ప్రభా. ఇక నుండి నీ మీద ఆధారపడటానికి కావాల్సిన జ్ఞానం దయచేయండి, తెలివితేటను దయచేయండి ప్రభా. నీకు వందనాలు. బిడ్డలు పశ్చాత్తాపడొచ్చు నాయన, వారి జీవితాల్లో ఉన్న ప్రతికూల పరిస్థితులు తీసివేయండి. కుటుంబాన్ని ప్రభా నీ మీద ఆధారపడి జీవించడానికి సహాయం చేయండి. ఇక దేవా, నీకు చూపించి వారి కుటుంబాలను దర్శించండి, సంధించండి. మేలుకరమైన కార్యాలైన వారి జీవితాలు మీరు జరిగించండి ప్రభా. స్తోత్రాలు. అనేక ఆత్మీయ ఆశీర్వాదాలు, మేలుకరమైన కృపలు వారికి దయచేయండి. కుటుంబంలో ప్రతి బంధకాలు, ప్రతి ఆటంకాలను, ప్రతి అవరోధాలను యేసు నామములో తొలగించండి. కావలసినటువంటి ఈవులను సమకూర్చండి. దుఃఖము, ఏడ్పు, బాధ, అప్పులు, ఇరుకు ఇబ్బందులు, వ్యాధులు దూరం చేయండి. యేసు నామములో నీతిమంతులు కూడా వర్ధిల్లునని చెప్పావు నాయన. విడల గుడారాలు, విడల గృహాలు వర్ధిల్లినట్లుగా కృప చూపించమని నాయన. నీ సన్నిధి వారికి తోడుగుంచి వారి కుటుంబాలను ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియక దేవుని సదాకాలం దేవుని సన్నిధి మీ తోడై ఉండి బండ మీద ఇల్లు కట్టబడిన బుద్ధిమంతుల వలె క్రీస్తు మాటకు లోబడొచ్చు. అలాగ స్థిరమైన కుటుంబాలుగా దేవుడు మీ కుటుంబాలు దీవించిన కాక. సహోదర సహోదరులారా, మరిన్ని వాక్యాలు మీరు వీక్షించాలంటే, ఆత్మీయ మేలులు పొందాలంటే క్రీస్తు బోధ అనే మా యూట్యూబ్ ఛానల్ను మీరు వీక్షించండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ యూట్యూబ్ ఛానల్ను మీరు వీక్షించి ఆత్మీయ మేలు పొందుకోవాలని కోరుతున్నాను. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.